ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కీలకమైన విషయము. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ముందు వచ్చే స్టేజ్ ఇన్ఫ్లమేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి తర్వాత వచ్చేటటువంటి స్టేజు ఫ్యాటీ లివర్, ఆల్జీమర్స్, టైప్ 1 డయాబెటీస్, టైప్ 1.5 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ స్టేజ్ అండ్ అథెరోస్క్లెరోసిస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, కరోనరీ హార్ట్ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిస్ఫంక్షన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, అదేవిధంగా రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రైటిస్. ఈ విధంగా శరీరంలో చెప్పుకోలేని అనేక సమస్యలు. స్త్రీలలో చూసుకుంటే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, అలాగే ఇన్ఫెర్టిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ అన్ని సమస్యలకి కూడా మూల కారణం ఏంటని చూసిస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ముందు ఉండే స్టేజ్ ఇన్ఫ్లమేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తర్వాత స్టేజ్ ఇందాక చెప్పుకునేటువంటి అనేక వ్యాధులు. సో మనం ఏమనుకుంటున్నాము అంటే నాకు షుగర్ లేదు, నాకు బీపీ లేదు, కానీ బీపీ ఉన్నవాడికి షుగర్ ఉంది, షుగర్ ఉన్నవాడికి బీపీ లేదు, ఇలా మనం కంపేర్ చేసుకుంటాం. కానీ వాస్తవం చూసుకుంటే వీటన్నిటికీ కూడా మూల కారణం ఒకటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాన్ని మనం తగ్గించుకోగలిగితే కనుక మనం ఈ వ్యాధులన్నింటినీ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది, వేరే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. దీనికోసం మనం 42 days డైటరీ ప్రోటోకాల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ డైట్ చార్ట్ని వినియోగించుకొని మనం ఇచ్చే ఈ వనమూలికలు, హెర్బల్ బొటానికల్ సప్లిమెంట్స్ని యూజ్ చేసుకుని ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకుని, తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకొని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు పూర్తి వివరాల కోసం పెద్ద వీడియో కూడా నేను చేయడం జరిగింది, చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా లింక్స్ని ఫాలో అవ్వడం ద్వారా మీరు మరింత ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు.